నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది. సో, మరికొద్ది రోజుల్లో అంటే జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. సో, ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే. సార్, అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి అంటే నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. మోదీ ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో కోట్లాది మంది భారతీయుల తరపున ఈ కార్యక్రమానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈ సమయంలో మాటలు రాని పరిస్థితి అంటూ ఏం చెప్తారు సార్? ఇక్కడ నరేంద్ర మోడీ గారి భావోద్వేగం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటనేటువంటిది ముఖ్యం. ఉమ్, రెండోది, రామాలయం అనేటువంటిది అదొక మతపరమైనటువంటి కార్యక్రమం. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మత నాయకుడు కాదు, లేదా మతానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఒక లౌకిక భారతదేశానికి చెందినటువంటి ప్రధానమంత్రి. అటువంటి ప్రధానమంత్రి నేను ఫలానా రామాలయం తరఫున నేను ఇట్లా మాట్లాడుతున్నానని చెప్పుకోవడం అనేటువంటిది ఒక రాజకీయం, పక్కా ఓట్ల రాజకీయం. ఇటువంటి రాజకీయం చేస్తున్నారు కనుకనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేదా నరేంద్ర మోడీ చుట్టూ ఉన్న వాళ్ళు, వామపక్ష నాయకుడు సీతారాం యేచూరి గాని, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే లేదా మన సోనియా గాంధీ గాని మేము ఇటువంటి దానికి రావట్లేదని చెప్పారు. అదేవిధంగా మమతా బెనర్జీ కూడా అదే విధమైనటువంటి ప్రకటన చేశారు. అందుకని ఇది పక్కా రాజకీయం కనుక నరేంద్ర మోడీ గారి భావోద్వేగం కూడా అది ఒక నటన. జనంలో అటువంటి భావోద్వేగాలని మనోభావాలని ఉమ్. మనోభావాలని ముందుకు తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదనేటువంటిది నా అభిప్రాయం. పక్కా అక్కడ రాజకీయ రామాలయం ఉమ్. నిర్మిస్తున్నారు, దాన్ని రాజకీయం చేశారు అనేటువంటిది మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సార్, అయితే అంటే శతాబ్దాల కల కదా సార్, చాలా మంది ఈ రామ మందిర నిర్మాణం కోసం శతాబ్దాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు చాలా మంది అంటే హిందువులు ముఖ్యంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్న పరిస్థితి. హిందువులు అంటే మొత్తం అంతా హిందువులు అని కూడా చెప్పడానికి ఏమి లేదు. ఎందుకు ఉమ్, అంటే ఓకే, జనరల్ గా హిందువులు అంటే ఆ, దానిలో వివిధ మళ్ళా శాఖలు ఉన్నాయి. హిందువులు ఉమ్, వాళ్ళందరూ ఉమ్, సంతోషిస్తారు, సామాన్య హిందువులు, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రామాలయం కట్టుకోవడమా లేదా లేదా అనేటువంటిది ఆయా మతానికి చెందిన లేదా భక్తులకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశంగానే మనం చూడాలి. ఇప్పుడు తాజాగా తలెత్తినటువంటి వివాదాన్ని చూస్తే, ఆ రామాలయ నిర్మాణ అంటే ప్రాణ ప్రతిష్టకి మేము రావడం లేదని చెప్పేసి నలుగురు శంకరాచార్యులు, భారతదేశంలో హిందూ మతానికి భాష్యం ఉమ్, చెప్పేవాళ్ళు గాను, లేకపోతే 4 పీఠాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి నలుగురు శంకరాచార్యులు రావడం లేదని చెప్పారు. అందులో ఇద్దరు శంకరాచార్యులు అయితే స్పష్టంగా మేము రావడం లేదు, ఇది శాస్త్ర శాస్త్రబద్ధంగా జరగటం లేదు అని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మరొక ఇద్దరు శంకరాచార్యులు అయితే వాళ్ళు వచ్చేది రాంది చెప్పకుండా ఆ, వాళ్ళు కూడా మేము రావట్లేదు అనేటువంటి సంకేతాలు ఇచ్చారనేది మనం గమనించాలి. ఎందుకు ఈ విధంగా జరిగిందంటే, ఆ సంపత్ రాయ్ అనే ఆయన అక్కడ రామాలయ నిర్మాణ ట్రస్ట్ కి సంబంధించి జనరల్ సెక్రటరీ. ఆయన ఏం చెప్పాడంటే నాలుగైదు రోజుల క్రితం, ఇది రామాలయం అనేది వైష్ణవులకు సంబంధించింది, ఇక్కడ శైవులకి శంకరాచార్యులకి ఇక్కడ పని ఉందని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేశారు. ఉమ్, ఆ కామెంట్ తోటి బహుశా శంకరాచార్యులందరికీ ఎక్కడో మండి ఉంటది అనేటువంటిది నా అభిప్రాయం. అందువలన దీన్ని రాజకీయంతో పాటు హిందూ మతం అని చెప్పబడుతున్నటువంటి దానిలో ఉన్నటువంటి విభేదాలు కూడా ఈ సందర్భంగా ఎవరి ముందుకు తీసుకొచ్చారంటే, స్వయంగా రామాలయ నిర్మాణ ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి చంపత్ రాయ్ తీసుకొచ్చారు. ఏ రాజకీయ పార్టీ కానీ లేదా ఇంకొక మతం కానీ ఇంకోళ్ళు కానీ తీసుకురారు. ఉమ్, అందుకని దీనిలో పక్కగా రాజకీయాలు ఉన్నాయి. రెండవది, అయోధ్యలో ఉన్నటువంటి మహంతులు రెండుగా విడిపోయారు. ఇది ఉమ్, రాజకీయం తప్ప సనాతనం కాదు ఇది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మహంతులు కూడా ప్రకటన చేసినటువంటి చూస్తారు. ఇంకా రాబోయేటువంటి రోజులు ఇంకా 11 రోజులు టైం ఉంది కనుక ఉమ్, ఏ విధంగా ఎటువంటి పరిణామాలు జరుగుతాయో కూడా మనం చెప్పలేము. రెండోది, అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే, 17వ తారీఖు రాముడి విగ్రహాన్ని మేము ఊరేగిస్తామని చెప్పినటువంటి వాళ్ళు శాంతి భద్రతల సమస్య పేరుతోటి దాన్ని ఉపసంహరించుకున్నారు. ఉమ్. అయోధ్యలో ఇంత పటిష్టమైనటువంటి భద్రత ఉండి, ఈ ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నప్పుడు భద్రత ఎవరి దగ్గర నుంచి అంటే భక్తులను కంట్రోల్ చేయలేమేమో అనేటువంటి ఉమ్. అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
భక్తులను కంట్రోల్ చేయలేనప్పుడు 22వ తారీఖు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది కదా భక్తుల నుంచి. అందువలన ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఇప్పుడు అక్కడ భక్తి కంటే ఓట్ల భక్తి అనేటువంటిది ముందుకు వచ్చిందనేది నా అభిప్రాయం. ఓకే సార్, ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత అంటే మిగతా అంశాలు ఎలా ఉన్నా కానీ అభివృద్ధి అనేది జరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే కొంత అభివృద్ధి జరుగుతుంది ఈ చుట్టుపక్కల ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా కొంతమంది చర్చించుకుంటున్న పరిస్థితి కదా సార్. అభివృద్ధి ఉంటుందంటారా? అభివృద్ధి అంటే ఇప్పుడు మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలుసు కదా. ఉమ్, తిరుపతి కొండ మీద లేదా తిరుపతి కింద అభివృద్ధి ఏమిటో మనం చూసాం. ఎందుకంటే భక్తులు వేలాదిగా భక్తులు తరలి వస్తారు కనుక అక్కడ అవసరమైనటువంటి హోటల్ ఇండస్ట్రీ లేదా గదులు ఇట్లాంటివన్నీ అది ఉంటది. అదేవిధంగా మనం తెలంగాణకు వస్తే యాదగిరి గుట్టలో నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. అది కూడా పూర్తి స్థాయిలో వస్తే అక్కడ కూడా ఈ వ్యాపార కార్యకలాపాలు ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అభివృద్ధి అంటే. అంతే ఉమ్, తప్ప అభివృద్ధి అంటే భక్తి పరంగా అభివృద్ధి ఏముంది? రామాలయం లేనప్పుడు జనాలు రాముడిని కొలుసుకుంటున్నారు. ఉమ్, వెంకటేశ్వర ఉన్నటువంటి వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామికి ఏ, నమస్కారం చేసుకుంటారు ఇంటి దగ్గర. అందుకని దేవాలయం అనేటువంటి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే టూరిస్ట్ కేంద్రాలుగా మారాయి. ఇప్పుడు రామాలయం దాని మీద కూడా వచ్చినటువంటి విమర్శ అదే, మీరు టూరిస్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారా లేకపోతే ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారా అని అనేక మంది స్వాములు అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఉమ్, స్వామి నిత్యానంద చెప్పినటువంటిది కూడా అదే. నేను టూరిస్ట్ కేంద్రాల అభివృద్ధికి నేను వ్యతిరేకం, ఆ, ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి పూరి శంకరాచార్య చెప్పాడు. ఉమ్, అందుకని ఇది ఒక కాంట్రవర్సీ. అభివృద్ధి అంటే డెఫినెట్ గా ఉంటది. ఇప్పుడు ఆ పేరుతోటి అక్కడ విమానాశ్రయం కానీ లేకపోతే ఇంకా ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ లేదా రోడ్లు లేదా పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి మంచిదే. అది దాన్నేమి పౌర సౌకర్యాలని అభివృద్ధి చేస్తే మంచిదే. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఉమ్, అభివృద్ధి గురించి పెద్దగా ప్రచారం చేస్తున్నారు. అయోధ్య అభివృద్ధి గురించి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళే అదే బీజేపీ వాళ్ళే పూరి జగన్నాథ స్వామి ఆలయం చుట్టూత కొన్ని నిర్మాణాలని ఇక్కడ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అంటే 75 మీటర్లు ఎంతో చేసుకొని అక్కడ ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామంటే దాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఒరిస్సాలో. ఉమ్, అంటే రామాలయం పరిసర ప్రాంతాల్లోనేమో అభివృద్ధి కావాలి, కానీ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ పరిసరాల్లో మాత్రం అభివృద్ధి చేస్తే అది రాజకీయం, బీజేడీ రాజకీయం అని చెప్పేసి వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. మనకు తెలుసు పూరి జగన్నాథ యాత్ర సందర్భంగా ఎంత పెద్ద ఎత్తున జనం వస్తారో ఎంత ఉమ్, తొక్కిడి జరుగుతుందో మనకు తెలుసు. అటువంటి దాన్ని విస్తరించడానికి భక్తులకి సౌకర్యం చేయడానికి ఏర్పాటు చేస్తే దాన్నేమో అక్కడ బీజేపీ రాజకీయం అని చెప్తుంది, రామాలయంలో చేసే పనులు ఏమన్నా అభివృద్ధి అని చెప్తా ఉంది. అందుకని జనం ఇటువంటి వాటి పట్ల విచక్షణతోటి విమర్శనాత్మక దృష్టితో చూడాలనేది ఈ సందర్భంగానే చెప్తున్నా. ఏ పేరుతో జరిగిన అభివృద్ధి అంటే జనానికి ఉపయోగపడేట్లయితే, సామాన్య జనానికి ఉపయోగపడేట్లయితే లేదా భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండేట్లయితే దాన్ని ఉమ్. మనం స్వాగతించడంలో తప్పులేదు. థ్యాంక్ యూ సార్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ రైట్. యూ.